హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ని చాలా సింపుల్గా మన మొబైల్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో, సింపుల్ స్టెప్స్తో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతానండి. కొంతమంది అడిగారు అన్నమాట, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మన మొబైల్లో అని చెప్పేసి. నేను వాట్సాప్ ద్వారా ఎట్లా డౌన్లోడ్ చేయాలో నేను సింపుల్గా చెప్తాను మీకు. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి చూడే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోవాలండి. ఆ వెబ్సైట్లో ఎట్లా అప్లై చేసుకోవాలో గతంలో నేను కొన్ని వీడియోస్లో చెప్పాను అనమాట. కుదిరితే మళ్ళీ చేస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో మీకు కావాలా వద్దా అనేది. ఓకే, అయితే మనం అలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. దానికి గాను మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. అయితే ఈ ఆయుష్మాన్ సంబంధించిన సారథి ఒక మొబైల్ నెంబర్ అయితే ఉందన్నమాట. అన్ని కార్పొరేట్ సంస్థలకు కానివ్వండి, లేకపోతే పబ్లిక్ సెక్టార్లో అంటే మన బ్యాంకులు కానివ్వండి, ఇట్లాంటి సర్వీసులు వాట్సాప్ సర్వీస్ ఇస్తూ ఉంటాయి కదా, అట్లాగే వీళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ హాయ్ అని చెప్పేసి టైప్ చేస్తే ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది అనమాట. అయితే నేను అది పూర్తిగా మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? సో ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో ఓపెన్ చేయాలి. ఆ నెంబర్ మీకు మన వెబ్సైట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి మీరు నెంబర్ని ఫైండ్ చేసి దాన్ని సేవ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత హాయ్ అని చెప్పేసి టైప్ చేసి సెండ్ చేసాం అనుకోండి, వీళ్ళు తిరిగి మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ మనకి చూస్ సర్వీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని ట్యాప్ చేసామంటే సర్వీస్ని సెలెక్ట్ చేసుకోమన్నారు, అంటే మీకు ఏ రకమైన సర్వీస్ కావాలి ఇందులో అని చెప్పేసి. సో చూసి యువర్ సర్వీస్ మీద ట్యాప్ చేయగానే మనకి అనేక రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మనకి మై ఆయుష్మాన్ కార్డ్ అని చెప్పేసి కనబడుతుంది, చూసారా? దీన్ని మీరు ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేస్తే ఇట్లా మరికొన్ని సర్వీసులు మనకి అందుబాటులోకి వస్తాయి అన్నమాట. ఎవరైతే అప్లై చేసుకుంటారో అట్లాంటి వాళ్ళు ఆధార్ని లింక్ చేసుకోవచ్చు, కేవైసీ మళ్ళీ రీకేవైసీ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు కార్డ్ని, ఓకేనా? అనేక రకాల సర్వీసులు ఉన్నాయి ఇక్కడ. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? డౌన్లోడ్ ఆయుష్మాన్ కార్డు ఫస్ట్ ఆప్షన్. సో దీని మీద ఇట్లా టిక్ చేసుకొని, ఓకేనా, సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి మనం సబ్మిట్ చేసాం అనుకోండి, ఓకేనా? ట్యాప్ చేసి అప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎంటర్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుద్ది అనమాట, ఓకేనా? అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సో దీన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే లోడింగ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ని. నాది ఆంధ్ర కాబట్టి ఆంధ్రని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు తెలంగాణ అయితే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సో ఇప్పుడు చాలా సింపుల్గా ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి అబా నెంబర్ నుంచి కానివ్వండి, ఆధార్ నెంబర్ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో నేను ఆధార్ కార్డ్ని, ఓకేనా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నా సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ముందుకు వెళ్తాను. ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది చూసారా, ఓకేనా? దీన్ని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనం ఇచ్చిన ఆధార్ నెంబర్కి, అంటే ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో సో దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవటం ఓటీపీ వచ్చింది, ఓకేనా? సో ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. కిందకు వస్తే ఓటీపీ బాక్స్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా? అట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి మళ్ళీ కనబడుతుంది. సో దీన్ని ట్యాప్ చేస్తే వెరిఫై అవుద్ది అనమాట. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనబడుతుంది, ఓకేనా? అయిపోయింది. సో ఇప్పుడు సింపుల్గా సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఏమవుద్దంటే సబ్మిట్ అవుద్ది అనమాట రిక్వెస్ట్. అన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఒక పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ మనకి ఇచ్చారు, ప్రొవైడ్ చేశారనమాట, ఓకేనా? ప్లీజ్ ఫైండ్ అటాచ్ యువర్ ఆయుష్మాన్ కార్డు, థ్యాంక్ యూ ఫర్ యూసింగ్ అవర్ సర్వీస్ అని చెప్పేసి. సో దీన్ని మనం ట్యాప్ చేస్తే లోడింగ్ తీసుకొని మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. దీన్ని ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అయితే నేను ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను, అంటే మొత్తం మీద అయితే మీకు చూపించలేను, ఓకేనా? జూమ్ చేసి చూపించను, బట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఆయుష్మాన్ కార్డు దీన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, హెచ్డి క్వాలిటీలో ఉంటుంది అనమాట, ఓకేనా? దీన్ని మీరు పీవీసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా లామినేషన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనం 5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇప్పుడు మనకి ఇది ఒక రకంగా ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అని చెప్పేసి కూడా అంటారు అనమాట. ఒక 5 లక్షల వరకు మనము, ఓకేనా, మన ఇండియాలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ నుంచి అయినా సో 5 లక్షల వరకు మనము వైద్యం ఉచితంగా పొందొచ్చు అనమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇట్లా మనము చాలా సింపుల్గా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? సో మీకు తెలియాలన్న ఉద్దేశంతో చాలామంది అడుగుతూ ఉన్నారు, అందుకే దీని గురించి మీకు చెప్తున్నాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి, ఓకే?
సో మీకు ఫర్దర్గా ఎట్లా అప్లై చేసుకోవాలి అనే వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే దీనికి సంబంధించిన నెంబర్ కూడా, వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇదండి ఓవరాల్గా వీడియో. సో ఈ వీడియో మీరు నచ్చితే వీకెండ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.